హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వర్క్షాప్లోనే ఒక స్విఫ్ట్ డీజిల్ ఇంజిన్ ఓవర్హాల్ ప్రొసీజర్ అంటూ స్టూడెంట్స్ చేత చేయిస్తున్నాను. సో వాళ్ళకి టీచ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఓపిక చూడండి. స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని వన్ బై వన్ వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఇది పార్ట్ 1. ఈక్వల్గా పట్టుకొని ఆయిల్ అయితే చేశారు కదా. సో సరే, పేరుకి మళ్ళీ ఆయిల్ అప్పుడు ధారాళంగా పుష్కలంగా వాడండి. బోర్కి ఆయిల్ రాస్తారు. ఓకే, సో మీరు బోర్కి ఆయిల్ రాసేసారు, లోపల ఆ స్ప్రే జెట్స్ కూడా ఆయిల్ స్ప్రే జెట్స్ కూడా పెట్టేశారు. ఓకే రైట్. సో ఇప్పుడు క్రాంక్ షాఫ్ట్ జాగ్రత్త పెట్టండి. ఈక్వల్గా పట్టు చూసుకుంటూ పెట్టు. అటే ఆయిల్ సీల్ కూడా చూసుకున్నా టక్కున వదిలేస్తా. అక్కడ ముందా చేపట్టు అక్కడ ఇప్పుడు కప్తే చేసేయండి. దీనికి ఆయిల్ రాశారా? ఆయిల్ ఉంది సార్. ఆయిల్ ఏమల్లా ఆయిల్ ధారాళంగా వాడాలా. సార్ చేస్తాను చాలు. ఆయిల్ తీయకూడదు, జస్ట్ సర్దు అటు ఇటు అంతే. అక్కడి నుంచి తీసేమాక. రైట్, చేతి తుడుచుకో. పెట్టుబడు పొజిషన్ ఎలా పెడతావు? ఏది బ్యాక్కి ఏది ఫ్రంట్కి? బ్యాక్ సార్. రైట్, పెట్టు. స్ట్రైట్గా తిన్నంగా పెట్టి అలా దించు. అటు ఇటు చూసుకుంటూ, ఇటువైపు బేరింగ్ అటువైపు బేరింగ్, అటు సైడ్ ఆయిల్ సీల్. సాయి నువ్వు కొంచెం గైడ్ చేస్తుండే, ఏమైనా తేడా అయితే. గైడ్ ఉంది కదా అక్కడ సిలిండర్ బ్లాక్ మీద. గైడ్లో కరెక్ట్ కూర్చుందా? సరిపోయింది కదా. ఓకే, కొంచెం నొక్కు, కరెక్ట్ పెట్టు. సరిపోయిందా గైడ్లో కూడాను? ఇప్పుడు బోల్డ్ వేసేయండి. కొంచెం అట్టేసి చూద్దా నువ్వు. బోల్డ్ వేయండి. ముందు బోల్డ్ వేసే ముందు ఆయిల్ లోపల ఇది లేకుండా చూసారా? బోల్ట్ హోల్స్ ఆయిల్ లేకుండా చూసారా? మొన్న ఎయిర్ కొట్టాను సార్. ఎప్పుడో చూసుకోవాలి, ప్రతి చీటికి మాటికి చూసుకోవాలి బిగించే ముందు అంతా, లేకపోతే హైడ్రోలాక్ వస్తుంది. ఇప్పుడైనా పుల్ల పెడితే మీకు తెలిసిపోతే తేడా ఏమైనా ఉందేమో లేదో. ఇప్పుడు అక్కర్లేదులే, మీరు చేశారు కాబట్టి. ఓకే, త్వరగా అండి. అన్ని చేతులు దగ్గర లాగండి. రెండు చేతులు కూడా దగ్గర లాగండి త్వరగా. ఆయిల్ సీల్ అక్కడ కరెక్ట్ కూర్చుందా? రెండు వైపులు ఈక్వల్గా వచ్చిందా? చేయాల పెట్టు రన్ చేయి సార్. గోంచెం బయటకు వచ్చినట్టు, గోంచెం అటు బయటకు వచ్చి పట్టుకో. ఇలాంటప్పుడే దాన్ని నొక్కాల్సింది ఏదైనా ఉంటే నొక్కాలా. ఓకేనా? చూడు చేయాలా పెట్టి తడుముకో, చూసుకో. అలా రన్ చేయి చేతిని. సరిపోయింది లేదు తెలుస్తుంది. సార్ కొంచెం గిన్నె ఈడికెళ్ళి ఈడి దాకా కొంచెం మొత్తం ఎక్కడెక్కడ నొక్కాలా? నొక్కాలి. చూడు, నొక్కు, పర్లేదు. నేనే నొక్కాల్సిన లేదు, నువ్వే నొక్కొచ్చు. సార్ సరిపోయిందా? చూడు, అక్కడ నొక్కినప్పుడు ఇక్కడ లెగుస్తుంది. ఇప్పుడు చూసుకో, టార్చ్ చేసుకో. టార్చ్ ఏది? టార్చ్ చేసి ఒకసారి చూసే.
సరిపోయిందంతా రైట్ ఓకే. ఇదేనా వింత? దీనికైనా రాకెట్ సైన్స్ నేర్చుకోవాలా? ఇదంతా ల్యాబ్ వర్క్. ఓకే, థియరీ పాటు ఇది ఎలా పనిచేస్తుంది అన్నది ఇంపార్టెంట్. ఆ థియరీ రావాలా. ఇది అంతేనా ప్రతి పిల్లోడు చేసేయగలుగుతాడు. రెంచులు హ్యాండిల్ చేయడం వచ్చినోడు ఉంటే వెనకతలో చెప్పినోడు ఉంటే హ్యాపీ చేసేస్తాడు. అది కాదు ముఖ్యం. మనం ఇది ముఖ్యమో అని కాదు, ఇది కూడా ముఖ్యమే. కాకపోతే ఏంటి అనే సెన్స్ అంటే దీనికన్నా ఇంపార్టెంట్ థియరీ. ఇది ఎలా పనిచేస్తాయని తెలుసుకోవడం అన్నది ముఖ్యం. మీ చుట్టూతో బోల్డ్స్ కూడా వేయండి త్వరగా. పొడుగు బోల్ట్ ఒకటి ఏమైనా వచ్చిందా? అన్నీ ఈక్వలా? అన్ని ఈక్వల్ ఏంటి బిడ్ హ్యాండిల్ పెట్టి స్పీడ్ స్పీడ్ తెప్పండి దగ్గర అండి. అయిందా? ఓకే. సో చేతితోటి అన్ని దగ్గర లాగేస్తాం. ఓకే రైట్. సార్ దీన్ని ఏమంటారు? గట్టిగా టార్క్ రేంజ్ లాగు. ఓపెన్ చేయి, త్వరగా ఓపెన్ చేయి. సృజన్, టార్క్ అంటే ఏంటి సార్? టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్తో వచ్చింది టార్క్ సార్. సో మన ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎంత, ఎక్కడి నుంచి ఏ సెంటర్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే బోల్ట్ హెడ్ ఉందో అక్కడి నుంచి ఎంత దూరం మన హ్యాండిల్ పట్టుకున్నామో ఆ దూరం బట్టి సేమ్ ఫోర్స్ అప్లై చేస్తాం. కానీ దూరం మారే కొలది పట్టు మారుతుంది. సో అదే మనకి టార్క్. ఓకే. సో ఈ టార్క్లో మనకి ఇక్కడ గమనిస్తే 20 to 100 lb ఫీట్, 25 to 135 న్యూటన్ మీటర్, 3 to 4 kg మీటర్. ఇది దీని తాలూకా కెపాసిటీ ఇచ్చాడు. ఓకే. ఈ క్రాంక్ బోల్ట్, ఈ కవర్ బోల్ట్ వేయడానికి ఓకే 35 వేయండి. 35 ఎల్బీ ఫీట్ అంటే ఇక్కడ ఇక్కడ సైడ్ ఇక్కడ చూడండి. ఎల్బీ ఫీట్ ఎక్కడ ఉంది? చూపించు. ఇది కనిపిస్తుందా? సరే ఓకే, ఇవన్నీ చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఎల్బీ ఫీట్ ఎక్కడ చూడండి, ఇక్కడ ఉంది కేజీ న్యూటన్ మీటర్. ఎల్బీ ఫీట్ ఎల్బీ ఫీట్ ఉందా? దాని 30 ఎక్కడ ఉంది? దీన్ని వెనక్కి లాగాల. ఓకే, లాగి ఇలా పెట్టి వెనక్కి తిప్పుకోండి. పట్టుకో అక్కడ. ఇది స్టక్ అయిపోయింది. పెట్టు, సెట్ చేయి. 35 పెట్టు. చూడు 35 అంటే ఎక్కడ పెట్టాలి చూడు. తిప్పు. తుంటే వచ్చింది సార్. అంటే ఇక్కడికి రా 35 సార్. 30 మధ్యలో రావాలి. 20కి 40కి సెంటర్ పాయింట్ 30. సార్ 30కి 40కి మధ్యలోనే 35. వచ్చింది మధ్యలో 3. అట్లా ఉంచు. ఓకేనా? దా ఇది క్లోజ్ చేయి, లోపల క్లోజ్ చేయి. ఓకే. సో బిట్ పట్టుకోండి. దాని డైరెక్షన్ చూడు. ఇప్పుడు ఇటు చూడు, డైరెక్షన్ పైన చూడు. ఎటు ఇచ్చాడు? ఇక్కడ ఆరో మార్క్ ఇచ్చాడా? ఆరో మార్కు అంటే ఇప్పుడు ఎటైపు లాగాలి కదా? ఇలా పట్టుకొని ఇలా లాగాలి. ఒక ఇంజిన్ పట్టుకోండి. డయాగ్నలీ ఆపోజిట్ కానీ సెంటర్ నుంచి స్టార్ట్ అయితే సెంటర్లోనే ఆపోజిట్ నుంచి వెళ్దాం. అలా కాదు. ఒకటి ఇలా చేసుకుంటురా. అక్కడప్పుడు అక్కడితో ఆపేయచ్చు. నేను డైరెక్ట్గా ఇచ్చాను. ఓకే. సో చేయండి. అయిపోయింది. ఎప్పుడే టక్కన ఇంకెక్కువ లాక్కూడదు.
వెంచట్ తొయ్యు. వెంచట్ తోయడానికి ఏమి? అయిపోయింది కదా. సో ఎందుకు టార్క్ రెంచ్ వాడారు, చేత్తో ఎందుకు వేయలేదు? సార్ పట్టు అన్నిటికీ ఉపయోగపడుతుంది. అంతే, సింపుల్గా అన్నిటికీ ఒకే పట్టు వస్తుంది. మనం చేత్తో వేస్తే ఎక్స్పీరియన్స్ బట్టి వేయగలుగుతాం, కానీ ఎంతైనా హ్యూమన్లీ కొంచెం తేడా చేస్తాం. ఇలాంటి ఉంటే బెటర్ అంతే. ఇలాంటి లేనప్పుడు చేసేవచ్చు, ఏం కాదు. అర్థమైందా? రైట్. ఇప్పుడు క్రాంక్ తిప్పండి, క్రాంక్ తిప్పి చూడండి. అంటే ఒక 2 బోల్డ్లు పెట్టండి. 2 బోల్డ్లు పెడితే తిప్పడానికి అవుతుంది. తిరుగుతుందా ఫ్రీగా? తిప్పు. తిరుగుతుంది కదా. 2 ఈక్వల్ పట్టుకొని తిప్పు, తిరుగుతాయి అప్పుడు. సో పొట్టయితే వేస్తారు కదా, దీన్ని నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం బిగిద్దాం? అవి కూడా వేసాను. దగ్గర లాగండి, ముందు అన్ని దగ్గర లాగండి. మీకు ఇంకో హ్యాండిల్ కొనేసి ఇచ్చాను, స్పీడ్ హ్యాండిల్. చూడు, ఎక్స్టెన్షన్ పెట్టుకో. చిన్నది పెట్టుకుంటే చాలు, సరిపెట్టు. అయిపోయిందా? అన్నీ అయిపోయినట్టుగా. ఒక తిప్పి చూడు మళ్ళీ క్రాంక్. నెక్స్ట్ ఏం చేయాలి? తింపాలా, తింపి పిస్టన్స్ రింగ్ చేసి కనెక్టింగ్ రాడ్ పిస్టన్స్ పెట్టాలి. రైట్. కనెక్టింగ్ రాడ్ పిస్టన్ అసెంబ్లీ తండి ఇప్పుడు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఇంజిన్ ఓవర్హాల్ ప్రొసీజర్ అంటూ ఒక వర్క్షాప్, ఏదైనా వర్క్షాప్లో చేసేది ఇదే. ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. అలాగని చెప్పేసి ఓన్లీ సీనియర్ మోస్ట్ మెకానిక్స్, మేస్త్రులే చేయాలనే లేదు. చెప్పినోడు ఎవడైనా మంచిగా చెప్పగలిగితే చేసినోడికి చాలా ఈజీ అవుతుంది. సో ఇది నా వర్క్షాప్లో నేను తీసుకునే స్టాండ్. సో ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. నా నెంబర్ 8985384993. వీఆర్ లొకేటెడ్ ఇన్ విజయనగరం. సో ఉండటానికి ఇక్కడ మీకు అకామిడేషన్ అంటూ మీరు చూసుకోవాల్సి వస్తుంది. నేను ఆఫర్ చేసే కోర్సు ఆటోమొబైల్ మెకానిజం, అంటే ఆటోమొబైల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ కోర్సు, ఏసీ అండ్ పెయింటింగ్, టింకరింగ్ తప్ప మిగతాన్ని నేర్పిస్తాను. మెకానికల్ కోర్స్కి డెఫినెట్గా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు అయితే డెఫినెట్గా 6 months నా దగ్గర ఉండాల్సి వస్తుంది. ఆ 6 monthsలో ఉన్నప్పుడు వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, నేను ఏ పనులు అయితే నా వర్క్షాప్లో చేస్తున్నా ప్రతి పని వాళ్ళకి నేర్పిస్తాను. అదొకటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఇక్కడికి వచ్చి నేర్చుకుందాం అనుకుంటే. బట్ అదర్వైజ్ ఆన్లైన్లో కూడా నేను ఆఫర్ చేస్తూ ఉంటాను. ఆన్లైన్ కోర్సెస్ ఆఫర్ చేసేవి ఏసీ అండ్ ఎలక్ట్రికల్, ఈ రెండే. ఎందుకంటే ఈ రెండింటికి కావాల్సిన పార్ట్, థియరీ పార్ట్ కావాలి కాబట్టి నేను ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్నాను. ఆన్లైన్లో డెఫినెట్గా హాఫ్ ద ప్రైస్ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యూ ఆల్ హ్యావ్ అ వెరీ గుడ్ డే.